నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి మెస్సీ భారతదేశ పర్యటన రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. మొదటి రోజు కలకత్తాలో పొద్దున తెల్లారిగట్ల దిగిన ఆయన మొదటి రోజు పర్యటనలో కొన్ని అపశృతులు దొరికినాయి. ముఖ్యంగా కలకత్తా స్టేడియంలో పెద్ద ఎత్తున జనం తిరగబడి క్రికెట్ గ్రౌండ్ ధ్వంసం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడ నిర్వాహకుల లోపం వల్ల పెద్ద ఎత్తున ఒక రకంగా ప్రేక్షకులు తిరగబడ్డారు. కలకత్తా అంటే ఫుట్బాల్ అంటే కలకత్తా. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ మానియా కంటే ముందు కలకత్తా మనకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఈ మనకు ఫుట్బాల్ మానియా ఉండేది. చాలామందిని ఆదరించారు కూడా. ఎప్పుడు కూడా క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎంత అభిమానం ప్రదర్శిస్తారో పశ్చిమ బెంగాల్ ప్రేక్షకులు అంతే రకంగా తిరగబడితే ధ్వంసం చేస్తారు కూడా. గతంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సాక్షిగా ఒకసారి మన భారత జట్టు ఘోరంగా ఓడిపోతుంటే మంచి టీమును నాశనం చేశారని చెప్పి పెద్ద ఎత్తున తిరగబడి ఆటను సాగనివ్వలేదు. ఆట అక్కడ ఆగిపోయింది ఫస్ట్ టైం. అంటే 1,00,000 పైచిలకు మన ప్రేక్షకులు బట్టి ఈడెన్ గార్డెన్స్ గతంలో పెద్ద స్టేడియం. ఇప్పుడు తర్వాత మనకు గుజరాత్లో మోడీ పేరు మీద కట్టిన స్టేడియమే పెద్దది అయింది. అయినా సరే ఇప్పటికైతే 2వ స్థానంలో ఉన్నది ఆ స్టేడియం కలకత్తా. అట్లా చూసుకుంటే కలకత్తా ప్రేక్షకులు కానీ, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రేక్షకులు కానీ కోపం వస్తే కొరికి చంపుతారు, ప్రేమ వస్తే కౌగలించుకుంటారు. అంత ప్రేమ రెండు ఉంటాయి. సామాజిక ఉద్యమాల నుంచి కూడా అక్కడి నుంచి వచ్చినాయి. సామాజిక ఉద్యమాలు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడి నుంచి వచ్చిన సందర్భం చూసినాం మనం. కనుక ఆ గోనాడు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కానీ, బంకించంద్ర చటర్జీ కానీ, అట్లానే మనకు మన వీరేశలింగం మన రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, ఇతరత్ర మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అక్కడి నుంచి అన్ని కవితలు కానీ, కవిత్వానికి కానీ, సాహిత్యానికి కానీ, శరత్చంద్ర కానీ, ఇట్లా ఎవరైనా అక్కడ కవిత్వాలకు అట్లాగే ప్రజా ఉద్యమాలకు పెద్ద ఎత్తున అక్కడ ఆలవాలమైన పశ్చిమ బెంగాల్. అట్లాగే రాజకీయ రంగంలో ఒక చిత్తరంజన్ దాస్, ఒక మన సుభాష్ చంద్రబోస్ లాంటి మహామహులు పుట్టిన నేల అది. అందుకని ఏమంటారంటే పశ్చిమ బెంగాల్ తిరగబడితే దేశం అంతా తిరగబడితే, పశ్చిమ బెంగాల్ ఆ అంటే ఆ, వా అంటే వా రాకపోతే మనకు వాళ్ళు బా అంటే మనం బా అంటున్నాం. కనుక సాంస్కృతికంగా కూడా మనకు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఒక రకంగా ప్రభావితం చేసిన దేశాన్ని. అటువంటి దేశంలో అటువంటి ప్రాంతంలో నిన్న జరిగిన సంఘటన చూస్తే మనకు మెస్సీ రావడం, తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్న దాన్ని మనకు వర్చువల్గా ఆవిష్కరించుకోవడం, అక్కడికి పోలేని పరిస్థితి. ప్రభుత్వం అది ప్రైవేటు కార్యక్రమాన్ని పురస్కరిస్తున్నది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా తగుదనమాట తయారై వచ్చే క్రమంలో విధ్వంసం జరిగిందని వెనక్కి వెళ్ళిపోయారు. చూసినాం మనం. అంటే నిర్వాహకుల లోపం అని చెప్పి కేసులు పెట్టారు నిర్వాహకుల మీద. దాంతోపాటు అరెస్ట్ కూడా చేశారు ఒక్కటిద్దరిని. అది చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పటిదాకా ప్రభుత్వం బుకాయిస్తుంది అన్నట్టు. అంటే ప్రైవేట్ కార్యక్రమాన్ని అప్పుడేమో మాది కాదంటున్నది. మళ్ళీ ప్రభుత్వం తప్పనిసరి బాధ్యత వహించాల్సి వచ్చినప్పుడు ఇంత విధ్వంసం ఎట్లా జరిగిందంటే ఒక సారితో ముగించారు మన మమతా బెనర్జీ. అట్లా చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ సరైన నిర్వహణ చేయలేదు. దాంతో ప్రజలు కోపానికి వచ్చిండ్రు. ప్రేక్షకులు ముఖ్యంగా పట్టుమని 10 నిమిషాలు కూడా స్టేడియంలో ఉండకుండా వీఐపీలో దాన్ని చుట్టుముట్టడం ఇవన్నీ చేయడం వల్ల కలకత్తా విధ్వంసం జరిగింది. ఆ కలకత్తా విధ్వంసం తర్వాత కొంచెం మేలుకొని, నేను మొదటి నుంచి నేను అంతా చెప్తున్నాను, మన దగ్గర అటువంటి జరగకుండా ఉండాలంటే కొంచెం ఇంకా అంత జాగ్రత్తగా ఉండాలి. కలకత్తాలో జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన అది జరగొద్దని. మన దగ్గర మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. దాన్ని పూర్వాపరాలు వేరు. పెట్టుబడులు వస్తాయా రావా, అసలు ఫుట్బాల్ క్రీడ పెద్ద ఎత్తున మన ప్రజలకు పోదా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈవెంట్, ప్రైవేట్ ఈవెంట్. ఒక రకంగా చెప్తే స్పాన్సర్ ఈవెంట్. దీనికి మన ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టింది అంటున్నారు. ముఖ్యంగా సింగరేణి కాలేజ్ ద్వారా మరి ప్రజల ముఖ్యంగా కార్మికుల రక్తం చెమటను చిందించి వాళ్ళు సంపాదించిన డబ్బును ఇట్లా వృధా చేస్తారన్న మాట వస్తుంది. కాదు క్రీడలను ప్రోత్సహించుకుంటే ఎట్లా, మరి ప్రపంచవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించిన దేశాలు ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం కదా, మనం ప్రోత్సహించకుండా ఎట్లా అని రెండు వాదనలు నిజమే. 2 వాదనలు కొంత వాస్తవం ఉన్నది, కొంత తప్పు ఉంటుంది. 2 ఉన్నాయి. కానీ కారకం చూసుకుంటే 100 కోట్ల వ్యయం దుర్వినియోగం అయిందని బీఆర్ఎస్ అంటుంది. నేనేమంటానంటే ఈ కార్ రేస్ కూడా మరి అట్లా అంటారు కదా. కనుక ఈ కార్ రేస్ను సమర్థిద్దాం. అట్లాగే ఇప్పుడు ఈ మన ఏదైతే మెస్సీ రాకను కూడా స్వాగతిద్దాం అంటున్నాను. ఎలాంటి పొరపాటు జరగకుండా చాలా వరకు సమయం పాటించారు. 3 గంటల ఆలస్యంగా అయిన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. రాత్రి 9 దాకా స్టేడియంలో వాళ్ళు ఎంగేజ్ చేయగలిగారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని అభినందిస్తుంది ఏంటంటే వాళ్ళందరినీ ఎంగేజ్ చేయగలిగారు. మన దాదాపు 50,000 మంది క్రౌడ్ను అందరినీ కూడా బయటపడకుండా ఒక్కరు గ్రౌండ్లో రాకుండా
అభివృద్ధి చేయగలిగారు, ఎంగేజ్ చేయగలిగారు. తర్వాత ఒక 5 నిమిషాల మ్యాచ్ అయినా సరే 5 నిమిషాలు పాల్గొన్నా, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నా కూడా ఇటు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చెడ్డీలు వేసుకొని తిరుగుతాడా అనేవాడు ఉంటాడు. అట్లాగే మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తాగుతాడా అని కూడా ఉంటాడు. అంటే కేసీఆర్ను అటు టార్గెట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు, ఇటు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే తాగడం తాగకపోవడం ఆయన ఇష్టం, వ్యక్తిగత అంశం అది. బయట దానివల్ల నిర్ణయాలను ప్రభావితం చేసినా, రోడ్డు మీద పడి బొరిలినా తప్పవుతుంది. అందుకనే మద్యం తాగడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అంటున్నారు. అట్లా మనం వ్యక్తిని టార్గెట్ చేయదు. తాగుతలేడా అనే సమస్య పక్కన పెట్టాలి. అట్లాగే ఒక ముఖ్యమంత్రి చెడ్డీ వేసుకొని తిరుగుతారంటే ఖచ్చితంగా ఒక క్రీడాకారుడు ముఖ్యమంత్రి కావద్దనే ఉన్నది. అట్లాంటి ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యిండు, మన పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యిండు కాలేదా? అందుకని అక్కడ ఎవరు అనే సమస్య ఉండదు. ఒక సినిమా కళాకారుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు కాలేదా? కనుక క్రీడాకారుడు ముఖ్యమంత్రి కావద్దని ఏం లేదు. కానీ ఆయన కోసం 10 కోట్ల రూపాయలతో స్టేడియం, మనకు ఫుట్బాల్ స్టేడియం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ప్రాక్టీస్ చేయడం, అవన్నీ ప్రజాధనం దుర్వినియోగం అంటున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆడితే వచ్చే ఆ చరిస్మా వేరే ఉంటుంది కదా, అది కూడా గమనించాలి మనం. మొత్తం మీద దీనివల్ల ఫుట్బాల్ క్రీడాకారులుగా మేలు జరిగిందా, కీడు జరిగిందా అని చూస్తే, దీని లాభ నష్టాలు పరిశీలిస్తే ఎట్లా ఉంటుందంటే, ఈ లాభ నష్టాల పది కాదు. ఒక రకంగా ఒక ఈవెంట్ను బాగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం, కాకపోతే ఆ ప్రమోట్ చేసిన ఈవెంట్లో వాళ్ళకు వచ్చిన డబ్బులు మనకెంత వస్తున్నాయి అనేది కూడా ఉంటుంది కదా, మన ప్రభుత్వానికి ఎంత వస్తుందని ఉంటుంది కదా, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ 100 కోట్ల ఖర్చుకు సరిపడా మనకు లాభం జరిగిందా లేదా అంటే, అంతకంటే వాట్ నెక్స్ట్. మెస్సీ వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు బాంబేలో ఈవెంట్ అయితే రేపు పొద్దున మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీలో ప్రధానమంత్రి కలుస్తారు, అయిపోతుంది. అది కాదు కేల్కతం దుకాణం బంద్ కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ క్రీడా ప్రోత్సాహంలో భాగంగా మెస్సీని తీసుకురావడం మంచిది, దీన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ తర్వాత జరగాల్సింది ఏంటి, ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే, యూత్ హాస్టల్స్ నుంచి ముందు పెడితే, స్పోర్ట్స్ స్కూల్స్ ముందు పెడితే అసలు మన పిల్లలకు ప్రోత్సాహం ఉందా క్రీడాకారులకు అని ఒక మాట వస్తుంది. అది ఈ 100 కోట్లు పెడితే ఎంత పని జరిగేదో అన్న మాట ఒకటి వస్తుంది. మొదలే క్రీడలకు బడ్జెట్ తక్కువ అంటే ఇంకా బడ్జెట్ తక్కువ అయింది కదా, ఈ డబ్బుల్ని స్పాన్సర్లను పట్టుకొని ఈ డబ్బుల్ని స్పోర్ట్స్ స్కూల్ మీదనో, యూత్ హాస్టల్స్ మీదనో, లేకుంటే మనకు గ్రామీణ క్రీడలు ప్రోత్సహించే విషయంలో ఖర్చు పెడితే ఇంత బాగుండే మాట వస్తుంది. మెస్సీ వల్ల ఆయన కేవలం ఆయన ఈవెంట్ జరుపుకొని వెళ్ళిపోయాడు, 100-200 కోట్ల రూపాయలు జోరలు వేసుకొని వెళ్ళిపోతాడు. దానికి జీఎస్టీ వస్తుందా లేదా అనుమానం. ఇంకా అట్లానే దాని తర్వాత మనకు ఆదాయ పన్ను కడతారా లేదా అనుమానమే. కనుక అది కూడా రాయితీ ఇస్తారు ఆయనకు. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల అధిపతి ఆయన. ప్రతిరోజు 3-4 కోట్లు సంపాదించుకుంటున్నాడు ఆయన. ఆయనను తీసుకొచ్చడం వల్ల మన క్రీడాకారులకు మేలు జరిగిందంటే, ఎక్కడ చారిటీ మ్యాచ్ జరగలే. ఇక్కడ చారిటీ మ్యాచ్ జరిగింది, 10,000 మంది పిల్లలకు ఇన్స్పైర్ కావడానికి మనకు ఆయన కనిపించిపోయాడు అంటే వేరు. పూర్తిగా టికెట్లు 10,000-25,000 రూపాయలు టికెట్లు అమ్ముకొని ఆ డబ్బులు కూడా క్రికెట్ అసోసియేషన్ ప్లస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళు నిర్వాహకులు పంచుకుంటే, మరి మెస్సీ రావడం వల్ల మన ప్రజలకు ఏం జరిగినట్లు లెక్క. కనుక గ్రామీణ క్రీడా ప్రాంగణాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనీసం బోర్డు అనే పెట్టిండు. లోపల మాత్రం గ్రామీణ క్రీడా ప్రాంగణం అదే ఉంటుంది. అట్లాగే పట్టణ ఏమంటుంది దాన్ని ప్రకృతి వనం, లేకుంటే మన పల్లె ప్రకృతి వనాలు అనే పేరు మీద అదే బోర్డులు పెడతారు. కనుక ఒకటే ప్రిన్సెస్ని వాడుకున్నారు చూసాం మనం. కనుక చేయాల్సిన పని ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో గవర్నమెంట్ హై స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కాలేజీలు కూడా గ్రౌండ్ బాగున్నాయి. అటువంటి దాన్ని మనం ఇటువంటి క్రీడలకు ఉపయోగించుకుంటే మంచిది అంటున్నాం. అంటే క్రికెట్ మానియా ఉన్న ప్రపంచంలో, మన దేశంలో క్రికెట్ ఆడేది 20 దేశాలు అయితే ప్రపంచంలో, మరి సాకర్ ముఖ్యంగా ఫుట్బాల్ ఆడి 200 దేశాలకు పైగా ఆడుతున్నాయి. కనుక అటువంటి అప్పుడు ఈ మంచి ఆటగాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి అవసరమైన ఏర్పాట్లు చేసి పేద పిల్లలు ముఖ్యంగా యువ క్రీడాకారులకు కల్పించడం కాకపోయినా కనీసం ఏది ఉచితంగా దర్శనాన్ని ఇవ్వాలి కదా. ఆ రకంగా మన టికెట్లు మొత్తం అమ్ముకునే బదులు కొందరికైనా టికెట్ కేటాయించి పిల్లలకు కానీ లేకుంటే యువ క్రీడాకారులకు కానీ ఎంపిక చేసిన వాళ్ళకి కనీసం 10,000 మందిని ఎంపిక చేసి పంపిస్తే అక్కడికి బాగుండేదని నాకు అనిపిస్తుంది. మాకు ఇన్స్పైర్ చేస్తే క్రీడారంగం పరిస్థితి మారుతుంది. అట్లాగే మనకు హాస్టల్లో తిండి చూస్తున్నాం. స్పోర్ట్స్లో మనకు ఈశ్వరం అని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడున్నాయి, తిండి కలిగితే కండ కలదు, కండకాల వాడేను మనిషి అని గురిజాడ పరవాలని ఎప్పుడో అన్నారు. క్రీడాకారులకు సరైన భోజన వసతి ఉందా? ఎంపికైన క్రీడాకారులకు జిల్లా కేంద్రానికి, రాష్ట్ర కేంద్రానికి పోయేటప్పుడు కనీసం ప్రమోషన్ వర్క్ ఉందా? లేదు కదా. కనుక గ్రామీణ క్రీడా పాఠశాలల్లో ఎక్విప్మెంట్, క్రీడకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉందా? క్రీడా పరికరాలు ఉన్నాయంటే అవి కూడా లేవు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ఏట్లో రాయి తీయడం కాదు, కూట్లో రాయి దిద్దామంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి నాకు విజ్ఞప్తి ఏంటంటే, ఈవెంట్ బాగా చేశారు, ఆయన ఆడారు, అభినందిద్దాం, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, క్రీడలకు సరైన ప్రోత్సాహం ఇవ్వండి. 2% రిజర్వేషన్లు ఉద్యోగార్థుల్లో చాలామంది దక్కుతలేవు. కనుక 2ను 4% చేయండి. క్రీడలు అంటే పిల్లల తల్లిదండ్రులు అనవసరంగా ఎందుకురా, మనకు కెరీర్ చూసుకో, నీ పని చూసుకో అని హెచ్చరిస్తుంటారు.
అటువంటిది క్రీడలు ఆడితే కూడా, ఆటలు ఆడితే కూడా ఉద్యోగాలు వస్తాయి. కొంతవరకు ప్రభుత్వ రంగంలో కోటా ఉంటుంది, ప్రైవేట్ రంగంలో కూడా కోటా ఉంటుంది అన్నప్పుడు వేరుగా ఉంటుంది. కనుక ఆ కోటా పెంచడం కానీ, ప్రైవేట్ రంగంలో కూడా క్రీడాకారులకు ప్రోత్సాహిస్తే క్రీడలకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు. మా పిల్లవాడు చెడిపోవడం లేదు, ఆడతారు అని పరిస్థితి వస్తుంది. దాంతోపాటు గ్రామీణ పాఠశాలలో క్రీడలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం, తర్వాత ఆ గ్రౌండ్స్ను సరిగ్గా వినియోగించుకోవడం, ఆట స్థలాలను మెరుగుపరచడం, దాంతోపాటు ఆటలకు అవసరమైన స్కిల్స్ నేర్పే కోచ్లను పెట్టడం. ముఖ్యంగా పీడీకి మనకు ఫిజికల్ డైరెక్టర్సే లేరు ఏది స్కూళ్ళల్లో. అటువంటిది వాళ్ళకి మరి ఫిజికల్ డైరెక్షన్ ఇస్తేందుకు అవసరమైన టీచర్లను పెట్టడం, అట్లానే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీని తీసుకొని దీన్ని క్రీడలు ప్రోత్సహించడానికి క్రీడల శాఖకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం. అట్లాగే మనకు తూంగుంటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లాంటి దానిలో అరకొర వసతులు ఉన్నాయి, అవి పూర్తి చేయడం. యూత్ హాస్టల్ ద్వారా పెద్ద ఎత్తున వీళ్ళు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం. అట్లాగే స్పాన్సరర్స్ని వెతికి ఇటువంటి వాళ్లకు, అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదామని కోరిక ఉంటుంది, చాలా ఓపిక ఉంటుంది, కానీ పంపించేవాళ్ళు లేడు. చాలామంది పోయిన సార్ ఇప్పుడు మనకు బుకావత్ పూర్ణ ఆనాడు గురుకుల పాఠశాల ద్వారా పోయింది కదా, అట్లానే మనకు అనితారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కారంటే వాళ్ళకి ఎవరు స్పాన్సర్ వెతుక్కోవడానికే ఏళ్ళు పూలు పట్టింది. అట్లా కాకుండా స్పాన్సరర్స్ను ఇటు పక్కన మన క్రీడాకారులను అనుసంధానం చేసే ప్రభుత్వ పాలసీ కావాలి. క్రీడా రంగంలో ఈ మెస్సీ పోయింది కనుక ఇప్పుడు మంచి ఓ పాలసీని మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నారు, స్పోర్ట్స్ విలేజెస్ అంటున్నారు, అట్లాగే ఇవన్నీ అంటున్నారు. కనుక ఒక మంచి ఫుట్బాల్ స్టేడియం కూడా మనం ఎందుకు కట్టుకోవద్దు? మెస్సీ రాక సందర్భంగా ఇప్పుడు వచ్చిపోయింది కనుక మంచి ఫుట్బాల్ స్టేడియం కూడా ఫ్యూచర్ సిటీలు ఏర్పాటు చేసారు అనుకోండి, మంచిది కదా. అట్లా క్రీడలకు అనుబంధంగా క్రీడలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు పోతే బాగుంటుంది. మెస్సీ రాక వల్ల 100 కోట్లు ఖర్చు అయినా ఆ స్ఫూర్తి మిగిలే పరిస్థితి రావాలంటే తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ మెస్సీ పర్యటనకు అర్థం పరమార్థం ఉంటుందని నాకు అనిపిస్తుంది.